హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మొన్న మేమైతే తిరుపతి ప్రయాణం చాలా సరదాగా చాలా హాయిగా జరిగింది. ఇది తిరుపతి రైల్వే స్టేషను. అందరికీ తెలిసే ఉంటుంది దాదాపుగా, ఎందుకంటే తిరుపతి ప్రయాణం చేయని వారు ఎవరు ఉండరు. తిరుపతి నుంచి తిరుమల వెళ్ళడానికి చక్కగా ఇప్పుడు ఎలక్ట్రికల్ బస్సులు, ఏసీ బస్సులను ఏర్పాటు చేశారు. ఆ బస్సులలో ప్రయాణం చేస్తూ ఉంటే ఏసీ కారుల్లో ప్రయాణం చేసినంత హాయిగా ఉంది. ఘాట్ రోడ్ ప్రయాణం ఎంట్రన్స్లోనే మన లగేజీ చెక్కింగ్ ఉంటుంది. బ్యాగ్లన్నీ అక్కడ చెక్ చేసి పైకి పంపిస్తారు. ఆ తర్వాత చెక్ చేసిన వెంటనే మనం ఘాట్ రోడ్లో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు అసలు ఆ ఘాట్ రోడ్డు చాలా చూడచక్కగా ఉంటుంది. పక్కన చుట్టూరు భయం లేకుండా ఆ ఘాట్ రోడ్డు మొత్తం చెట్లతో నింపి ఉంటుంది. మనం ఆ చెట్లు గనక అడ్డం లేకపోయినట్లయితే ఆ లోయలు ఎంత లోతుగా ఉంటాయో ఒక్కసారి చూడండి. చాలా భయంకరంగా ఉంటాయి, కానీ చూడడానికి కూడా చాలా అందంగా ఉంటాయి. మనం ప్రయాణం చేస్తూ ఉంటే చుట్టూ చూస్తూ ఉంటే అసలు ఏదో ఒక కొత్త ప్రపంచాన్ని చూసినంత ఆనందంగా ఉంటుంది. ఈ తిరుపతి ప్రయాణం ఇప్పుడు అందులో వర్షాలు పడుతూ ఉన్నాయి, చల్లగా ఉంది వాతావరణం, చాలా హాయిగా ఉంటుంది కొండపైన. కాకపోతే ముందుగానే రిజర్వ్ చేసుకున్న వారికి ఈ ప్రయాణం చాలా సుఖంగా ఉంటుంది. అక్కడికి వెళ్ళి ఏదో దేవుణ్ణి దర్శించుకుందామని అనుకుంటే మటుకి పొరపాటు పడ్డట్టే, అక్కడ చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అదే ముందుగా కనుక ప్రీ ప్లాన్ చేసుకొని బస్సులు రిజర్వేషను, తర్వాత దర్శనానికి టికెట్లు రిజర్వేషను, తర్వాత రూమ్ బుకింగ్స్ ఇవన్నీ ముందరగానే ఏర్పాటు చేసుకొని వెళ్ళినట్లయితే మీ ప్రయాణం చాలా సరదాగా హాయిగా. ఈ కొండ ప్రాంతాలు చూసారా ఎంత చక్కగా ఉన్నాయో. అసలు ఈ లొకేషన్స్ చూస్తూ ఉంటే చాలాసేపు అక్కడే ఉండాలి అనిపించేలాగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఏదో ఒక రోజు నాడు ఈ తిరుపతి ప్రయాణం చేసే ఉంటారు, ఇవన్నీ చూసే ఉంటారు. కానీ ఇప్పుడున్న వాతావరణంలో తిరుపతి వెళ్ళి దేవుణ్ణి దర్శించుకొని ఈ ప్రాంతాలన్నీ 1-2 రోజులు ఉండి సరదాగా చూస్తూ ఉంటే ఎంతో హాయిగా ఉంటుంది. మేమైతే ఈ వారంలోనే, ఈ వీక్లోనే వెళ్ళి వచ్చాము. చాలా చాలా చక్కగా జరిగింది తిరుపతి ప్రయాణం. దర్శనం కూడా చాలా వెంటనే అయ్యింది. స్వామివారి దర్శనం చేసుకొని చుట్టూ ఉన్న ఈ ప్రదేశాలు చూసి తిరుపతి అంతా చాలా చాలా చూడటానికి చూడండి ఎంత హాయిగా ఉందో. అసలు ఆ చెట్లు కానీ ఆ వాతావరణం కానీ ఈ ఘాట్ రోడ్ అంతా చూస్తూ ఉండిపోయాం అంతే. పైకి వెళ్ళిందాక, కొండపైకి వెళ్ళిందాక మనకి ఈ ఘాట్ రోడ్ అంతా పక్కన కనిపిస్తూ ఉంటే చాలా చాలా హాయిగా ఉంది చూడటానికి. తిరుపతి పైన కూడా ఇప్పుడు చాలా చక్కగా ఏర్పాట్లన్నీ బాగా చేశారు, బాగానే ఉన్నాయి. కాకపోతే సర్వదర్శనం క్యూలు మటుకి కనీసం 2 రోజులు పడుతూ ఉన్నాయి. అందువలన చాలా వరకు ముందరగానే ప్రిపేర్ అయ్యి రిజర్వ్ చేసుకొని వెళ్ళినట్లయితే మీ తిరుపతి ప్రయాణం చాలా సుఖదాయకంగా ఉంటుంది. మేమైతే ఇక్కడ కూడా లోకల్గా ఫ్రీ బస్సులు ఉన్నాయి పైన. ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి ఈ ఫ్రీ బస్సుల ద్వారా ప్రయాణం చేయవచ్చు. చూడండి ఎంత బాగుందో తిరుపతి అంతా.